జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల పరిధిలోని ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు, వానాకాలం పంట సాగు, సీజనల్ వ్యాధులు, రేషన్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో సరిపడినంత ఎరువులు ఉన్నాయని ఆందోళన చెందవద్దన్నారు. ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్ ఉందో బయట నోటీస్ బోర్డు పెట్టాలని, రాయితీ ఎరువులను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్ కార్డుల పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలన్నారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియని, ఆందోళన చెందవద్దని సీఎం తెలిపారు. ఫస్ట్ ఆఫ్ పొద్దున్నే 7 o'clock లేచి మీరు ఫీల్డ్ మీద ఎప్పుడైతే ఇన్స్పెక్షన్స్ పోతారో మిగతా కింది స్థాయి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిలో నిమగ్నం అవుతారు. కాబట్టి కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో మీరు ఖచ్చితంగా పర్యటనలకు వెళ్లాల్సిందే, ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే. మన పేషీ నుంచి కూడా సీఎంఓ నుండి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ వ్యవసాయానికి తగ్గట్టుగా ఈరోజు మనము ఎరువులను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది. మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మంత్ కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం. కానీ ఇవాళ టీవీలలో, పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. మీ కలెక్టర్ పరిధిలో ఎన్ని షాపులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, దాని యజమానులు ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, అక్కడ ఉన్న స్టాక్ ఏంటి, మొత్తం మీ దగ్గర ఆన్లైన్ లో ఉండాలి. అక్కడ బయట వాళ్ళకు బోర్డు పెట్టి, బోర్డులో వాళ్ళతోని రాపించి ఇంత స్టాక్ ఉంది మేము ఇస్తామని చెప్పి మీరు మొత్తం డిస్ప్లే పెట్టి ప్రజలకు అందుబాటులో పెట్టాలి. రేషన్ కార్డులు అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం కార్యాచరణ తీసుకున్నాం. దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో 96,95,000 రేషన్ కార్డులు ఉన్నాయి. దాదాపుగా 3,10,00,000 మంది రోజు